చాలా బాగా అనిపిస్తుందండి. మేము రావడం ఇప్పటికి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉన్నాం కంటిన్యూగా. కానీ నరేంద్ర చౌదరి పుణ్యం అంటూ మన అందరికి చాలా మంచిగా అనిపిస్తుంది. ఎక్కడెక్కడుండో జనాలు వస్తున్నారు. మంచి రోజు రోజుకి పెరిగిపోతుంది. ప్రతి సంవత్సరం చాలా పెరిగిపోతుంది జనం. కానీ ఆ దేవుడి దయ వల్ల ఆయనకి ఇచ్చిన వరం చాలా మంచిది. నరేంద్ర చౌదరి గారిని మెచ్చుకోవాల్సింది. ఆ దేవుడి ఆశీస్సులు ఆయనకు ఉన్నాయి కాబట్టి మనందరం ఈ రోజు భక్తి టీవీలో ఉన్నామంటే చాలా 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 బాగా అనిపిస్తుంది మాకైతే. మేము వస్తూ ఇంకా మాతో తెలిసిన వాళ్ళందరినీ తీసుకొని వస్తున్నాం. ప్రతి సంవత్సరం రోజు పెరిగిపోతుంది కానీ తగ్గట్లేదు. కానీ చాలా అంటే చాలా బాగుంది. చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు 6వ రోజు కోటి దీపోత్సవంలో అశేష భక్తజనం ఇక్కడ ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో ఇక్కడ జరిగే ఉత్సవాల్ని వీక్షించడానికి అయితే వచ్చారు. చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని యువతులంతా మహిళలంతా వచ్చారు. వాళ్ళని అడిగి ఈ కోటి దీపోత్సవంలో పాల్గొనడం వాళ్ళ అనుభూతిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు శైలజ. ఎక్కడి నుంచి వచ్చారు? సుచిత్ర నుండి వచ్చామండి. ఓకే, మీరు ఫస్ట్ టైం వస్తున్నారు ఇక్కడికి? ఫస్ట్ టైం వస్తున్నామండి. ఓకే, సో ఇక్కడ ఈ కోటి దీపోత్సవం ఎవరు నిర్వహిస్తారో మీకు తెలుసా? నరేంద్ర చౌదరి గారు నిర్వహిస్తారండి. యాక్చువల్గా ఎవ్వరికి రాని ఐడియా వాళ్ళకి వచ్చినందుకు మేము చాలా హ్యాపీ అనమాట. ఎవ్రీ ఇయర్ చిన్న చిన్నగా గుడికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ఇంత మందిలో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం వీఆర్ రియల్లీ హ్యాపీ అండి. వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్ చెప్పాలి. మేము ఫస్ట్ టైం వస్తున్నాము. బట్ ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు లైక్ టీవీలో వాటిలో చూస్తూ ఉంటాము. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో లెట్స్ ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు వచ్చాము. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత 2 కళ్ళు సరిపోవట్లేవండి. చాలా అంటే చాలా బాగుంది. నిజంగా ఒక పెద్ద మిరాకిల్. ఇలా దేవుళ్ళందరూ ఇక్కడ ప్రత్యక్షమైనట్టుగా అక్కడ అట్మాస్ఫియర్ చూస్తుంటే చాలా అంటే చాలా బాగుందండి. చాలా థ్యాంక్స్. ఓకే, ఇక్కడ ఏర్పాట్లన్నీ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా అంటే చాలా బాగున్నాయి. ఎక్కడ కూడా రష్గా క్రౌడ్గా లైక్ ఒక్కరికి ఇబ్బంది కలిగేటట్టు అయితే లేవు. అందరూ చాలా ఫ్రీగా పీస్ఫుల్గా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి. చాలా బాగుంది. సో భక్తి టీవీ చూస్తుంటారా? యా కంపల్సరీ భక్తి టీవీ చూసే మేము ఈ ప్రోగ్రామ్కి రావాలి అని చెప్పి డిసైడ్ అయ్యాము. సో ఫస్ట్ టైం ఏ న్యూస్ ఛానల్ ఏ భక్తి ఛానల్ కూడా క్రియేట్ చేయనంత హ్యూజ్ రెస్పాన్స్ మీరు క్రియేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి ఈవెంట్స్ మీరు ఇంకెక్కడన్నా చూసారా? నేను అసలు ఎక్కడా చూడలేదు. హైదరాబాద్లో ఒక 30 years నుంచి ఉంటున్నాం. ఎప్పుడు కూడా ఇలాంటి ఈవెంట్ చూడలేదు. లైక్ దాండియా ఈవెంట్స్ అవి ఇవి జరుగుతాయి కానీ భక్తి టీవీకి ఇలా ఈ వేలో ఇలా మనం పూజ చేసుకోవాలి అనేది లైక్ రియల్లీ చాలా బాగుంది. సో మీరు చెప్పండి, ఇక్కడ కొండగట్టు ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ జరుగుతుంది కదా, మీరు కొండగట్టుకి వెళ్ళారా? అవును, వెళ్ళాము. చాలా టైమ్స్ వెళ్ళాము. మా ఆయన మాల కూడా వేసుకుంటాడు, ఆంజనేయ స్వామి మాల కూడా వేసుకుంటాడు. చాలా బాగా అనిపిస్తుంది. సో ఆ ఆంజనేయ స్వామి ఈ రోజు భక్తులందరి కోసం ఇక్కడ స్టేజ్ మీదకి రావడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అంత మంచిగానే అనిపిస్తుంది. సో ఇక్కడ భక్తి కోటి దీపోత్సవం వాళ్ళు ఎలాంటి ఫీజు ఇలాంటివి ఏం తీసుకోవట్లేదు కదా, సో భక్తులందరూ ఎలా ఫీల్ అవుతారు దీని గురించి? భక్తులందరూ చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. ఓన్లీ పాసెస్ తీసుకురావాలి అంతే. దానికి ఎంట్రీ ఏం డబ్బులు ఏం తీసుకుంటలేరు. ఓకే, ఇక్కడ చాలా ఉత్సవాలు జరుగుతాయి కదా, ప్రవచనకారులు ఎంతో మంది వచ్చి ఇక్కడ ప్రవచనాలు ఇస్తుంటారు, వాహన సేవ జరుగుతుంది, సప్తాహారతులు జరుగుతాయి. ఇవన్నింటి గురించి మీకు ముందే తెలుసా, ఇక్కడే చూసారు? లేదు, ఇక్కడనే చూస్తున్నాం. భక్తి టీవీలో చూసి ఇక్కడికి వచ్చాము. మేము భక్తి టీవీలో చాలా చూస్తుంటాము సాంగ్స్ అవి ఇవి. అక్కడిని చూసి భక్తి టీవీలో చూసి ఇక్కడికి వచ్చాము. సో చిన్న పిల్లలు కూడా ఎంత భక్తిగా ఇక్కడ ఈ కోటి దీపోత్సవ మహాయజ్ఞంలో పాల్గొంటున్నారు. ఈ పాప ఓం నమ శివాయ చెప్తుందంట, చూడండి. ఓం నమ శివాయ. మీ పేరండి? అఖిల. సో కోటి దీపోత్సవం గురించి మీరు ఎలా విన్నారు? నేను లాస్ట్ టైం విన్నాను. లాస్ట్ టైం వద్దాం అనుకున్నాం యాక్చువల్గా, కానీ ఇక్కడ రష్ ఎక్కువ ఉంటుందేమో అని భయపడి రాలేదు. ఇక్కడికి వచ్చి చూస్తే ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, ప్రశాంతంగా మంచిగా పీస్ఫుల్ దర్శనంలా ఉంది. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది యాక్చువల్లీ. సో ఇక్కడ స్టేజ్ మీద వేసిన సెట్ చూస్తే ఏమనిపిస్తుంది? ఒక వైబ్ వస్తుంది, తెలియని ఎనర్జీ ఫీల్ వస్తుంది. చెప్పాలంటే మంచి వైబ్ ఉంది, పీస్ఫుల్ ఉంది. అన్ని ప్రోగ్రామ్స్ లో మీకు ఏది బాగా ఎక్కువ కనెక్ట్ అయ్యారు మీరు? ఇక్కడ హనుమాన్ గురించి చెప్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. తెలియని విషయాలు ఇంకా తెలుసుకుంటున్నామేమో అనిపిస్తుంది. మంచి టైం స్పెండ్ చేస్తున్నాం అనిపిస్తుంది.
ఈ ప్రోగ్రామ్ నుంచి వెళ్ళాక మీరు మీ వాళ్ళందరికీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ గురించి ఎలా చెప్తారు? తప్పకుండా చెప్తాము. ఇక్కడ వాళ్ళు కూడా న్యూస్ ఛానల్లో చూస్తూ ఉంటారు. నా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చెప్పి వాళ్ళకి కూడా చెప్పి రమ్మని చెప్తాను. సో టీవీలో చూసిన దానికన్నా ఇక్కడ లైవ్ లో చూసింది ఎలా అనిపిస్తుంది? టీవీలో చూస్తే జస్ట్ చూసి ఇక్కడికి వస్తే కంప్లీట్ ఫీల్ బాగుంది. మన ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది.